పరుచూరి గోపాలకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పరుచూరి పాఠాలకు మీ అందరికీ స్వాగతం, నమస్కారం. ఇప్పుడు మనం కథానాయకుడు, కథానాయిక, ప్రధాన పాత్ర అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. అయితే కొంతమంది కామెంట్లో కొంచెం కథానాయిక అని అడిగారు మళ్ళీ. అందుకని కథానాయిక ఏంటంటే సామాన్యంగా హీరో ప్రేమించాడు అనుకో, ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే ఇద్దరు ప్రధాన పాత్రలుగా కథానాయకుడు కథానాయిక, వీళ్ళకి సపోర్టింగ్ క్యారెక్టర్లు, వీళ్ళకు ఉద్బోధక పాత్రలు, వీళ్ళకు ఉత్ప్రేరక పాత్రలు, వీళ్ళకి ప్రతి కథానాయక పాత్రలు, ఇవన్నీ కంబైన్డ్గా ఉంటాయి ఆ కథల్లో. అలా కాకుండా హీరో ఓరియంటెడ్ సబ్జెక్ట్ అయితే హీరోయిన్ కేవలం పాటలు పాడటానికి, ప్రేమ 4 సీన్లకి వాటికి మాత్రమే ఉపయోగపడుతుందండి. అప్పుడు ప్రధాన పాత్రలో భాగమే అతని ఆశయాన్ని సాధించడానికి ఒక ప్రధాన పాత్రగా ఉపయోగపడుతుంది. అదే మనం ఆలోచిస్తే ఒక కర్తవ్యం, ఒక ప్రతిధ్వని, ఒక ప్రతిఘటన, ఒక నేటి భారతం, ఇలా మీరు సినిమాలు ఒక్కసారి ఒక ఇన్స్పెక్టర్ ఝాన్సీ ఇలాంటివి కనుక మీరు గమనిస్తే వాటిని ఏమంటున్నామండి, లేడీ ఓరియంటెడ్ అని అంటున్నామండి మనం. అంటే స్త్రీ ప్రాధాన్యత కళ అని. అంటే వాళ్ళు ఈ కథానాయికలే కథానాయకులుగా. అందులో మీరు గమనిస్తే కర్తవ్యంలో వినోద్ కుమార్ గారి భాగం కంటే ఆయన సపోర్టింగ్ ఆర్టిస్ట్ లాగా ఉంటాడు తప్ప ఈవిడ కథే అదంతా కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కథ. అలా కథానాయిక మీద కూడా మీరు టోటల్గా రాసుకున్నప్పుడు వాళ్ళ పాత్రే అవుతుందండి. అలాగే ఇప్పుడు మనం ప్రతి కథానాయకుడు అనే దానికి వస్తున్నామండి. ప్రతి కథానాయిక ఇద్దరు ఉన్నారు మళ్ళీ. అంటే విల్లీ అంటారు ఇంగ్లీష్లో, మనం లేడీ విలన్ అని కూడా అంటూ ఉంటారు కొంతమంది. మగవాళ్ళు విలన్స్గా ఉంటారండి, ఆడవాళ్ళు విలన్స్గా ఉంటారు. ఇవాళ అసలు టీవీ మాధ్యమం మీరు చూస్తే ప్రతి సీరియల్లో విల్లీసే ఎక్కువ. ఒక 5-6 ఉంటున్నారు అలా. పాపం ఒక అమ్మాయి ఎవరో ఏడుస్తూ ఉంటుంది, చుట్టూ భయంకరంగా వీళ్ళందరూ కుట్ర చేసి ఎలా వాళ్ళని చేసి ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. అట్లా ప్రతి కథానాయకుడు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న మీరు చూశారు, నంది అవార్డు కూడా గెలుచుకున్నాడు ఆయన బాహుబలిలో భళ్ళాల దేవుడు. ఎందుకు ఆయన ప్రతి కథానాయకుడు అయ్యాడు, ఎందుకు కథానాయకుడు అవలేకపోయాడు? మీరు గమనిస్తే బాహుబలి 2 పార్ట్లు కలిపి చూశారనుకోండి, కథానాయకుడు అమరేంద్ర బాహుబలి కాదండి, ఆయన ప్రధాన పాత్ర వరకే మిగిలిపోతాడు. మరి కథానాయకుడు ఎవరు? మహేంద్ర బాహుబలి. ఈ మహేంద్ర బాహుబలి తండ్రిని చంపి తల్లిని బంధించిన బళ్ళాల దేవుణ్ణి గెలిచి తల్లికి విముక్తి ఇచ్చి నాయనమ్మ కోరుకున్నట్టుగా వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. అతను కథానాయకుడు అండి. మీరు రేపొద్దున ఎగ్జామినేషన్లో ఎవరు బాహుబలిలో కథానాయకుడు అంటే ఇద్దరు కథానాయకులని మనం రాస్తాం. కాదండి, ఆయన ఒక జగపతి బాబు ఎలా శ్రీమంతుల్లో ఫెయిల్ అయ్యాడో, మోహన్ లాల్ ఎలా ఫెయిల్ అయ్యాడో జనతా గ్యారేజ్లో, అలా రాజ్యకాంక్షను వదులుకుని స్త్రీని ప్రేమించి ప్రేమ కోసం రాజ్యాన్ని వదులుకుని ప్రాణాలను కూడా వదులుకున్న మహానుభావుడు ఆయన. కాబట్టి ఆ పాత్ర ప్రధాన పాత్రలోకి వెళ్ళిపోద్ది, ఇందాక మనం చెప్పుకున్నట్టు మోహన్ లాల్ గారి పాత్రలాగా. ఎందుకంటే చివరిదాకా ఆశయ సాధన జరగల. మరి బల్లాల దేవుడు విలన్ ఎందుకు అయ్యాడండి, ప్రతి నాయకుడు ఎందుకు అయ్యాడు, ప్రతి కథానాయకుడు ఎందుకు అయ్యాడంటే, అమరేంద్ర బాహుబలి రాజ్యం కోరుకున్నాడు, ఇతను రాజ్యం కోరుకున్నాడు. అమరేంద్ర బాహుబలి దేవసేనను కోరుకున్నాడు, ఇతను దేవసేనను కోరుకున్నాడు. మరి ఇతను ఎందుకు విలన్ అయ్యాడు అన్నప్పుడు కోరికలో సక్రమత్వం లేదు, సక్రమంగా కోరుకోలేదండి అతను. ఎలా కోరుకున్నాడు? తన తమ్ముడు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడని తెలిసి నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని అమ్మకి చెప్పి కుట్ర చేసి వాళ్ళ ప్రేమను భగ్నం చేయడానికి చూసి ప్రేమ కోసం అతను రాజ్యం కూడా వదులుకుందామని చెప్పగానే అప్పుడు రాజ్యకాంక్ష తీరిపోయింది. అక్కడతో కనుక అలాగే ఉంటే అంత తేలిగ్గా మరణానికి గురి అయ్యేవాడు కాదు ఆయన. కానీ తర్వాత ఏం చేశాడు, తనకి ఏ స్త్రీ కాంక్ష అయితే సెకండ్ హాఫ్లో వచ్చిందో
ఆ స్త్రీకాంక్షతో ఆ అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ కట్టేశాడండి. ఒక షాట్ తీస్తాడు రాజమౌళి గారు, మీరు చూస్తే ఆ గొలుసులు అలా వాసన చూస్తాడు అట్లా. ఆ అమ్మాయిని కట్టేసిన గొలుసులు గుర్తెచ్చుకోండి ఒకసారి, రివైండ్ చేసుకోండి మీ మైండ్ని. అంటే ఆ స్త్రీకాంక్ష అంత ఉంది అతనికి. ఎప్పుడైనా సరే పరాయి వనిత మీద, పరాయి స్త్రీ మీద ఎవడికి కాంక్ష ఉందో వాడు విలనే. వాడు రావణాసుడు అవని, బల్లాల దేవుడు అని, ఎవరైనా అవని. కాబట్టి రాజ్యకాంక్ష కోసం ఇంకోటి కూడా ఏం చేశాడు, కుట్ర చేసి అమరేంద్ర బాహుబలి తనను చంపించబోయాడు కుమారవర్మతో కలిసి అని అబద్ధం చెప్పి అమ్మని నమ్మించి అమ్మ ద్వారానే కట్టప్ప ద్వారా అతన్ని చంపించాడు. ఇది ప్రతి కథానాయకుడి లక్షణమేనా అంటే, దమ్ముంటే నువ్వు వెళ్ళి అతనితో పోరాడి అతన్ని కొడితేనేమో కథానాయకుడు అవుతావు. అడ్డదోవలు ఎత్తుక్కుంటూ వెళ్ళి వాళ్ళని సాధించాలని చూస్తేనేమో ప్రతి కథానాయకుడు అవుతారండి. అలా ఇప్పుడు లెజెండ్ ఉంది, జగపతి బాబు గారు ప్రతి కథానాయకుడు అవుతాడండి దాంట్లో. అలాగే మీకు శ్రీమంతుడు, ముఖేష్ ఋషి గారు ఆయన తమ్ముడు, క్లియర్ కట్గా తెలిసిపోతూ ఉంటారు ప్రతి కథానాయకులు. డైరెక్ట్ వాళ్ళు దోపిడీ చేస్తూ ఉంటారు ఆ గ్రామాన్ని, అది మీకు అక్కడ కనపడతా ఉంటారండి. అలాగే జనతా గ్యారేజ్లో ఎవడైతే మోహన్ లాల్ గారి పెద్ద అబ్బాయి సొంత కొడుక్కి పిల్లనిద్దాం అనుకున్నాడో అతను ప్రతి కథానాయకుడు అవుతాడండి. కాబట్టి ఇక్కడ మీకు ప్రతి కథానాయకుడి లక్షణం ఏంటంటే, ఇతనికి మరి ప్రతి కథానాయకుడు అంటాం, జాగ్రత్తగా వినండి. అంటే నాయకుడికి ఏ లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు ఇతనికి కూడా ఉంటాయి. నాయకుడికి ఏ లక్షణాలు ఉంటాయో అన్ని లక్షణాలు ఇతనికి కూడా ఉంటాయి. కానీ దొంగతనంగానో అడ్డదోవల్లో సాధించాలనే అవలక్షణం ఒకటి వస్తుంది. ఆ అవలక్షణంతో వాళ్ళు ప్రతి నాయకులైపోతూ ఉంటారండి. కాబట్టి ప్రతి కథానాయిక అన్నా కూడా అంతేనండి. ఒక్కో సినిమాల్లో మనకి లేడీ విలన్స్ వాళ్ళ మూలంగా కూడా మనకి ఆయన జరుగుతూ ఉంటుంది. అయితే ఒక పాత్ర ముగింపు వచ్చే వరకు ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదండి. ఒక స్టేజ్లో చూస్తే శివగామి ప్రతి కథానాయకి లక్షణాల్లోకి వెళ్ళిపోయింది. అమరేంద్ర బాహుబలి చనిపోయినప్పుడు నిజం తెలిసి ఎప్పుడైతే మహేంద్ర బాహుబలిని కాపాడటానికి తన ప్రాణాలే ఒడ్డి నీళ్లలో మునిగి చనిపోయిందో అప్పుడు అది మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ కింద కన్వర్ట్ అయిపోయిందండి శివగామి. ప్రతి కథానాయకి అంటే మీరు చాలామంది చూసి ఉంటారు సినిమా నరసింహ, దానిలో రమ్యకృష్ణ గారి పాత్ర అండి. రమ్యకృష్ణ గారి పాత్ర ఏంటి, రజనీకాంత్ గారిని కోరుకుంది, ఆవిడికి ఆయన దొరకకుండా సౌందర్యకి దొరికాడు. అందుకని అతని జీవితాన్ని ఎలా చిన్నాభిన్నం చేయాలని చివరి వరకు వచ్చి చివరికి తను చంపుకుని చనిపోయింది పాత్ర. అది విల్లి అంటే. ఇంద్రాలో మళ్ళీ ఆర్తి అగర్వాల్ ప్రతి కథానాయిక అవదండి. అదేంటండి చాలా ఇబ్బందులు పెట్టింది కదా హీరోనంటే, తన వాళ్ళ చావుకి అతను కారకుడయ్యాడని భ్రమపడి నిజం తెలియగానే అతని వైపుకి వచ్చేసింది. అందుకనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫైనల్గా ఆ పాత్ర అలా ముగిసిపోయింది. ఇందాక చెప్పాను నేను, శివగామి గనక ఇతను అన్యాయంగా చంపబడ్డాడని తెలిసి అలాగే ఉంటే ప్రతి కథానాయకి అయిపోయి ఉండేది బాహుబలి 2లో. కానీ అవలా తెలుసుకుని బిడ్డను కాపాడింది. అందుకని ఉదాత్తమైన పాత్రల్లోకి వెళ్ళిపోయిందండి. అలా కథానాయికి, ప్రతి కథానాయకుడు మనం బళ్ళాల దేవుడు చూసాం. అలా కొన్ని సినిమాల్లోంచి మనం చూస్తున్నామండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ ఆశయం కోసం హీరో పనిచేస్తూ ఉంటాడో ఆ ఆశయాన్ని భగ్నం చేద్దాం అనుకునేవాడే ప్రతి నాయకుడు అండి. అంతే. అలా ఇప్పుడు మనకు రామాయణాల్లోకి వాటిలోకి వెళ్ళామనుకోండి, రావణాసుడు ప్రతి నాయకుడు అయ్యాడు. ఎందుకంటే అక్కడ శ్రీకాంక్షతో ఈవిడిని తీసుకెళ్ళిపోవటం, స్వయంవరంలో వచ్చి ఓడిపోయాడు ఆయన. సీతను అక్కడ అతను గెలుచుకుని ఉంటే ఏమవుతుందో మనకు తెలియదు కదా, అతను గెలుచుకోలేకపోయాడు. కానీ తర్వాత మళ్ళీ మోసం చేసి ఆవిడ్ని తీసుకెళ్ళాడు. స్త్రీకాంక్ష మూలంగా అయ్యి అది తమ్ముళ్ళు వాళ్ళు ఎంతమంది చెప్పినా కూడా రియలైజ్ అవ్వక ప్రతి నాయకుడుగానే ప్రాణాలని పోగొట్టుకున్నాడండి చివరికి. ఇది మీరు చిత్రాలు కనుక మీరు రాసుకునేప్పుడు ఎప్పుడు కూడా పాత రోజుల్లో చూస్తే నాయకుడి కంటే ప్రతి నాయకుడు గొప్పవాడిగా కనపడతాడండి. ఎప్పుడు మీరు బాహుబలి గమనించినా కూడా అమరేంద్ర బాహుబలి కంటే బళ్ళాల దేవుడిని చాలా శక్తిమంతుడిగా చాలాసేపు చూపించారు. అంటే ఏంటంటే, అంత ప్రతి నాయకుడు అయితే తప్ప నీకు ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సినిమాలో లేదా సినిమా కథలో ఉండదండి. మనకి తర్వాత ఏమైపోయిందంటే, కొంచెం రాఘవేంద్రరావు స్కూల్ మొదలయ్యి రావు గోపాలరావు, రావలంగి గారు వీళ్ళందరూ కామెడీ చేసి ఫైనల్గా బఫూనరీ కామెడీకి వెళ్ళిపోయేంత
పరిస్థితుల్లోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా ప్రతి కథానాయకుడు పాత్రలు చాలా పద్ధతిగా రాసుకుంటున్నారండి. చాలా కూల్ విలన్స్ కింద కూడా చూపించుకుంటున్నారు. సార్ జనతా గ్యారేజ్ సినిమాలో సాయి కుమార్ గారిది విలన్ క్యారెక్టర్ అవుతుందా సార్? ఇప్పుడు సాయి కుమార్ ఉన్నాడండి. సాయి కుమార్ ఏమవుతాడు? అతను పోలీస్ ఆఫీసరు. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్తున్నాడు, ఎప్పుడు చెప్తున్నాడు చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దని. వాళ్ళ ఆశయానికి అడ్డం పడుతున్నాడు. ఒక రకంగా చూస్తే నువ్వెవడివి కొట్టడానికి? పేదవాడికి నష్టం కలిగితే నేను ఎందుకు వెళ్ళి కొట్టాలండి? చట్టం ఉంది, న్యాయం ఉంది. చట్టం న్యాయం పనిచేయనప్పుడు ఇలాంటి శక్తులు పనిచేస్తాయి. ఈ శక్తులు కొన్ని అరాచక శక్తులు అయితే వెళ్ళనైపుకి వెళ్తే వీళ్ళ పక్కన ఉంటేనే మంచి శక్తులు అవుతాయండి. అంటే కాపాడే దేవుడు లాంటి మనిషి అని దండం పెట్టుకుంటూ ఉంటారు. అందుకనే కదా ముఖ్యమంత్రి కూడా ఇతన్ని పిలుస్తాడు. ఆ ఇళ్ళు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని జనతా గ్యారేజ్లో మోహన్ లాల్ పాత్రను ఎందుకు పిలిచాడు? ఒకవేళ మనం ఒప్పుకున్నా అతను అడ్డం పడితే మనం చేయలేము, అంత పవర్ఫుల్ మ్యాన్ అంటాడు. అంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నాడని తెలిసి ఒక ముఖ్యమంత్రే భయపడ్డాడంటే మనం ఏం చేయగలుగుతాం? కాబట్టి ప్రత్యర్థి పాత్రలు అంటే ఏంటంటే ఇందులో సాయి కుమార్ పాత్ర ప్రత్యర్థి పాత్ర అండి. అలాగే మీరు ఖైదీ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. రంగనాథ్ గారు విలన్లా కనపడతాడండి, బట్ ఈజ్ నాట్ ఏ విలన్, అతను ప్రత్యర్థి. అలాగే శుభలగ్నంలో రోజా పాత్ర మీకు ప్రతి కథానాయికలా కనపడుతుందండి చూస్తాడు. ఇప్పుడు రోజా గారు మరి ఎందుకు ప్రతి కథానాయిక అవ్వాలా? ఆ అమ్మాయి మొగుడిని ఈ అమ్మాయి కాజేసిందిగా. మరి అతని భార్యను తెచ్చుకున్న బళ్ళాల దేవుడు వెళ్ళైనప్పుడు ఈవిడ భర్తను తెచ్చుకున్న ఆవిడ ఎందుకు అవ్వలేదు అంటే ఆవిడ ఇతనికి మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయి ఒక అందమైన మాట చెబుతుంది చివరిలో. కళ్ళున్న చోటకు మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటకు మనిషి వెళ్ళకూడదనో అలాంటి ఒక అందమైన మాట చెప్పి జాగ్రత్త అని చెప్పి భర్తని బిడ్డల్ని ఈ అమ్మాయికి అప్పచెప్పేసి విమానం ఎక్కి వెళ్ళిపోయింది. అందుకని మీకు ఇందా నుంచి చెప్తున్నాను నేను, ముగింపు ఆ పాత్ర ఎలా అయిందో చూడకుండా ఆ పాత్ర గురించి ఎప్పుడు మీరు నిర్ణయం తీసుకోబాగండి. ఇప్పుడు ముగింపులో ఏమైపోయింది, ఆమె అంటే మీకు ఇష్టం పోన్లే అని. ఎందుకని ఈ అమ్మాయి మేడలో ఇతను తాళి కట్టగానే ఈ భార్యాభర్తలు కలవాలని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొన్న చెప్పా జైలు కూసులో అతను చనిపోకూడదు అని ఎవరు కోరుకున్నారు? ఆడియన్స్ కోరుకున్నారు. ఎందుకని? ముగ్గురు అన్నదమ్ములు విడిపోయారంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా నడిచేప్పుడు ముగ్గురు అన్నదమ్ములు కలవాలి అనేది ఒక సినిమా ఫార్ములా. దాన్ని ఉల్లంఘించి సక్సెస్ అవుతారండి వాళ్ళు అయినట్టే. ఉల్లంఘించినంత మాత్రాన్ని సక్సెస్ అవ్వరని కాదు, ఉల్లంఘించకుండా ఉంటే మీకు మంచిది అవుతుంది అది. ఎందుకంటే పద్ధతి ప్రకారం స్క్రీన్ ప్లే వెళ్ళినట్టుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ రోజా ఏమైంది? ప్రతి కథానాయిక అవల, కానీ ప్రత్యర్థి పాత్రలాగా చాలాసేపు కనపడుతున్నాడు. నువ్వు మొగుడు వద్దన్నావు, నీకు డబ్బులు ఇచ్చాను నేను, నువ్వేంటి మాట్లాడతావు? పిల్లల్ని తీసుకెళ్ళిపోయింది, అందరిని తీసుకుని వెళ్ళిపోయింది. మెల్లగా ఆడిటోరియంలో క్లైమాక్స్కి వచ్చేసరికి మీకు ఏమైందండి? ఆమెని మీద జాలి మొదలై తెలియని ప్రెజుడిస్ రోజా పాత్ర మీద వచ్చేస్తూ ఉంటుందండి. అది చాలా ప్రమాదకరమైన సన్నివేశం. అదే క్లైమాక్స్ కింద పెట్టుకున్నాడు. ఆఖరి మీరు గుర్తెచ్చుకుంటే గుమ్మడి గారి దగ్గర పరిగెత్తి వెళ్ళి ఇప్పుడు విడాకులు నేను క్యాన్సిల్ చేసుకోవచ్చా అంటే ఏంటమ్మా కామెడీయా, కోర్టులు అంటే ఇల్లు అంటాడు. అంటే మనకి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అయ్యో పిచ్చి మొహంది, ఇప్పుడు తెలుసుకుంది, అతనేమో బిడ్డలను తీసుకుని లండన్ వెళ్ళిపోతున్నాడు, ఈ అమ్మాయి ఏమైపోతుందని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పరిగెత్తాం. అక్కడ ఇతనికి ఎప్పుడైతే రోజా ఇతన్ని పిల్లల్ని ఈవిడికి అప్పచెప్పిందో థియేటర్లో చప్పట్లు కొట్టారు. ఎందుకంటే వీళ్ళ ఆశయం ఏంటి? డబ్బు ఉంటే చాలు మనం సుఖపడమనే ఒక పిచ్చి ఆశయం తప్పు. డబ్బు కంటే భర్త గొప్పవాడని ఆవిడ చెప్పి వెళ్ళిపోయింది. ఇది ఆ పాత్రలో వచ్చినటువంటిది. అలా మీరు కనుక ప్రత్యర్థి పాత్ర అనేది తెలుగు సినిమా సాహిత్యం కథాకథన శిల్పంలో నేను సృష్టించానండి దాన్ని. అంటే ఇవి కొన్ని పాత్రలు ఉంటాయి, వీళ్ళు విలన్లు కాదు, కానీ అడుగడుగున హీరో ఆశయాలకి అడ్డం పడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి కథానాయకుడు, ప్రతి కథానాయిక విన్నారు, ప్రత్యర్థి పాత్రలు కూడా మీరు విన్నారు. సో ఇంతవరకు ఈ పాఠాన్ని మూడిటితో మనం ఆపుకుంటే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ఏంటంటే ఉద్బోధక పాత్ర, ఉత్ప్రేరక పాత్ర. అంటే ఇన్నాళ్ళు ఉద్బోధించి అతనే ఇదయ్యాడు, ఆ సీను లేదు కాబట్టి ఇప్పుడు మీకు సినిమాలో అది ఉద్బోధక పాత్రగానే మిగిలింది. లేకపోతే పడిపోయేది, ఉద్బోధక స్థాయి నుంచి ఆ పాత్ర పడిపోయేదండి. అందుకని ఆయన డిలీట్ చేశాడు తీసిన సీన్ని.